ఓం శాంతి. మురళీ డేట్ 13/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, పదవికి ఆధారం చదువు. పాత భక్తులు ఎవరైతే ఉంటారో వారు బాగా చదువుకుంటారు మరియు పదవి కూడా మంచిది పొందుతారు. ప్రశ్న: ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారి గుర్తులు ఏమిటి? జవాబు: స్మృతిలో ఉండే వారిలో మంచి గుణాలు ఉంటాయి. వారు పవిత్రంగా అవుతూ ఉంటారు. రాయల్టీ పెరుగుతూ ఉంటుంది. పరస్పరంలో మధురంగా క్షీరఖండములా ఉంటారు. ఇతరులను చూడకుండా స్వయాన్ని చూసుకుంటారు. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు అని వారి బుద్ధిలో ఉంటుంది. అచ్చా, మీఠే మీఠే సిక్కేలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: సత్యమైన తండ్రి సత్యముగా తయారు చేయడానికి వచ్చారు. అందుకే సత్యతతో నడుచుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నాలో ఆసురీ గుణములేవీ లేవు కదా, నేను ఎక్కువగా మాట్లాడడం లేదు కదా. చాలా మధురంగా ఉంటూ శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి. సెకండ్ పాయింట్: మురళీపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. మురళీని ప్రతిరోజు చదువుకోవాలి. తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. టీచర్ ఏ పనిని అప్పచెప్తారో అది చేసి చూపించాలి. వరదానం: హోలీ అనే పదము యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకువచ్చి పురుషార్థము యొక్క వేగాన్ని తీవ్రతరము చేసే తీవ్ర పురుషార్థీ భవ. హోలీ అనగా అర్థము ఏ విషయమైతే అయిపోయిందో, గడిచిపోయిందో దానిని పూర్తిగా సమాప్తం చేయాలి. గతం గతహ చేసి ముందుకు వెళ్ళడం, ఇదే హోలీని జరుపుకోవడం. గడిచిపోయిన విషయము ఎలా అనిపించాలంటే అది ఏదో జన్మకు సంబంధించిన చాలా పాత విషయముగా అనిపించాలి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు పురుషార్థం యొక్క వేగము తీవ్రతరమవుతుంది. కావున స్వయం లేక ఇతరుల యొక్క గడిచిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి, మనసులో పెట్టుకోకండి మరియు వర్ణన అయితే అసలు ఎప్పుడూ చేయకండి. అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవ్వగలరు. స్లోగన్: స్నేహమే సహజ స్మృతికి సాధనము. అందుకే సదా స్నేహిగా ఉండండి మరియు స్నేహిగా తయారు చేయండి. అచ్చా, ఓం శాంతి.